ఫ్రెండ్స్, ఇవాళ మనం వరల్డ్ బ్రేకర్ మూవీ స్టార్ట్ అవగానే లోరా అని చెప్పి అక్కాయిని చూస్తాం. హాలీవుడ్ మూవీస్ బాగా చూసే వాళ్ళకి ఈ అక్కాయి బాగా తెలుసు. ఈ అక్కాయి సినిమాలో ఉందంటే ఆ సినిమాలో ఖచ్చితంగా రాక్షసులు మినిమం రాక్షసులు ఉండాలి, లేదా జాంబీస్ ఉండాలి. అట్లీస్ట్ ప్రపంచం అంతా వైరస్ పాకి సంఖనాగిపో ఉండాలి. కన్ఫర్మ్ గా సంఖనాగిపో అంటే ఏదో కొంచెం అయ్యో ఏదో అయిందో అది కాదు, మొత్తం ఇంకా ఆల్మోస్ట్ నాశనం అయిపోయింది. ఇన్ని వందల కోట్ల మందిలో ఏదో కొన్ని లక్షల మంది బతికేది అంతే. ఇంకా నుంచి అంతా మనుషులది గబ్బు బతికే అన్నట్టే ఉండాలి. ఆ సినిమా కన్ఫర్మ్ గా అలాగే ఉంటది అనుకోండి. దాని తర్వాత కన్ఫర్మ్ గా ఈ అక్కాయి తప్ప ప్రపంచాన్ని ఇంకెవ్వడూ కాపాడలేడు, నాకంటే ఎక్కువ యాక్షన్ సినిమాలు ఎవడన్నా చేశారంటే సెట్టులోనే వాడిని లేపబడేస్తాను అన్నట్టు ఉంటాయి సినిమాలన్నీ. ఓకే, అబ్బాయిలు హీరోగా ఉన్న సినిమాల్లో కూడా హీరో అంతా అలాగే ఎడుతారు అనుకోండి. అంటే అట్లీస్ట్ కొన్ని సినిమాలైనా కామెడీగానో లేదా రొమాంటిక్ మూవీస్ ఇట్లాంటివి ఏమైనా ఒకటి రెండు కూడా దొరకవు. మళ్ళీ అక్కాయి వరల్డ్ ఫేమస్ యాక్టర్, ప్రతి సినిమా ఒకటే కాన్సెప్ట్, కొడితే పగిలిపోవాలి. మళ్ళీ మనుషుల్ని కొట్టే ఛాన్స్ లేదు, ఓన్లీ జాంబిల్ని రాక్షసులనే కొడతా నేను. ఈ పిల్ల బచ్చా మనుషులకు నా చేతిలో తన్నులు తినే అంత సీన్ కూడా లేదు, ఓన్లీ రాక్షసులనే కొడతా అన్నట్టు ఉంటాయి సినిమాలు. హాలీవుడ్ సినిమాల్లో బాగా ఫెమిలియర్ గా ఏలున్న వాళ్ళకి ఈ విషయం బాగా తెలుస్తుంది, మామూలు వాళ్ళకి తెలీదు. మూవీ స్టార్ట్ అవగానే అక్కాయి అక్కడ ఉన్న వాళ్ళందరికీ సిగ్నల్ ఇచ్చిద్ది. సిగ్నల్ అవ్వగానే గాల్లోకి 5 అలారం టైప్ లో ఏవో టపాసులు వెళ్తారు. ఇటు సైడ్ వీళ్ళందరినీ రెడీ చేసి పెట్టుంటది. ఇంకా టపాకాయలు కాల్చే కదా, కాల్చే సిగ్నల్ ఇవ్వగానే ఇటు సైడ్ సోల్జర్స్ అంతా లైన్ లో ఆర్డర్స్ కోసం రెడీగా వెయిట్ చేస్తూ ఉంటారు. అక్కాయి న్యాయకత్వం వహిస్తూ ఉంటుంది. కానీ అప్పుడే ఏం తెలిసిందంటే సోల్జర్స్ అంతా ఓన్లీ అమ్మాయిలే ఉన్నది, అబ్బాయిల చుట్టుపక్కల కూడా కనిపించదు. ఇటు నుంచి ఏమో సౌండ్స్ వస్తా ఉంటాయి. ఏందో ఇప్పుడు అమ్మాయిలంతా అబ్బాయిని లేపబడతారు అంటే, చెప్పాను కదండి ముందే, అక్కాయి మనుషులందరినీ తుప్పాసులను చూసినట్టు చూస్తుంది. రాక్షసులు వస్తేనే ఫైట్ చేస్తా, లేకపోతే మిగతా వాళ్ళందరినీ సెట్ వెనక కూర్చోండి అని చెప్పి అంటది. అయితే గమనిస్తే నిజంగా అటు సైడ్ నుంచి పెద్ద రాక్షసులు ఎంతో భయంకరంగా వస్తా ఉంటాయి. ఇక్కడ సోల్జర్స్ అంతా తుపాకులు పట్టుకొని చంపడానికి రెడీగా ఉంటాయి. అక్క ఏమో నేనేంది, నా రేంజ్ ఏంది, అసలు తుపాకులు లేదు, నాకు పనే లేదు, నాకు కత్తి చాలని ఒక కత్తి పట్టుకుని పరిగెడుతుంటది రాక్షసులు అందరిని చంపేస్తానని. కట్ చేస్తే విల్లాని చూస్తాం. ఈ పాపనేమే విల్ల. ఈ పాప వాళ్ళ డాడీని అడుగుతూ ఉంటుంది, ఈ మాన్స్టర్స్ ఏంటి, అసలు అవి ఎక్కడి నుంచి వచ్చాయి. ఈ అమ్మాయి వాళ్ళ పాప స్టీవెన్ ఇతను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మ్యాటర్ ఏంటో అందరికీ తెలుసు, అంటే మన మెయిన్ లీడ్ అక్కాయే. ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు కథ ఏంటి, మ్యాటర్ ఏంటి, ఇదంతా అక్క ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కానీ చేయదు. కాబట్టి ఏ సినిమా తీసుకోండి, షార్ట్ లో ఎక్కడైనా రాక్షసులను చంపాలా, దెయ్యాలు నరకాలా, జాంబిల్ని పడవాలా, ఇట్లాంటి సీన్లు ఏమైనా పిలవండి, వచ్చి చేసి పోతా. ఈ పేతాస్ కథలాస్ ఇవన్నీ యాడ్ నుంచి వచ్చాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇప్పుడు ఎక్కడ పడుకున్నాయి, ఈ యవ్వాదాలన్నీ ఉంటే సైడ్ క్యారెక్టర్స్ చేత చేయించుకోండి. సినిమా అన్నాక హీరో ఎవడో ఒకటి పెట్టుంటాడుగా, వాడి చేత చెప్పించుకోండి. ఈ సోదులు ఇన్వాల్వ్ చేయొద్దని చెప్పి మొహమ్మద్ చెప్పేస్తుంది. ఇతనే హీరో అనమాట. ఇతను కూడా హాలీవుడ్ లో బాగా ఫేమస్. ఇదని చెప్పడం స్టార్ట్ చేస్తాడు, మాన్స్టర్స్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాయని. చాలా ఏళ్ల క్రితం ఏమైందంటే భూమిలో ఒక పెద్ద గడ్డ పడింది. గడ్డ సెగ్గడ్డలాగా ఒకటి కాకుండా గడ్డలుగా విడిపోయింది. గడ్డ పెద్దది కావగానే ఆ గడ్డలోని ఒక గుంటలోంచి వింత క్రీచర్స్ ఏవో కొత్త డైమెన్షన్స్ లోంచి వస్తున్నట్టు దుమ్మను బయటకు వచ్చాయంట. అలా భయంకరంగా లోపల నుంచి బయటకు వచ్చేసి మానవ జాతిని మొత్తం నాశనం చేసేస్తున్నాయి. అక్కాయి ప్రతి సినిమా ఏదైనా తీసుకోండి, ఒకటే పాయింట్, మానవ జాతి నాశనం, కాపాడడానికి కత్తి ఎత్తుకొని వచ్చింది. అంటే ఇప్పుడు కథ చెప్పాను కదా, కనీసం బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ లాంటివి కూడా ఏమి ఇవ్వడు. అసలు ఆ భూమి గడ్డ పడ్డమైంది, ఆ గడ్డలోంచి ఇంకోటి ఏదో రావడమైంది, సంబంధం లేకుండా ఇంకో డైమెన్షన్ ఓపెన్ అవడం అయింది. అసలు ఏంది కావాలంటే అదంతా అడిగి వేస్ట్, వాడు ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇవ్వడు. మొహమ్మద్ చెప్తాడు, ఆ హీరోయిన్ ఉంటే అసలు మీకు తెలియదా ఏంది, ఇక్కడ ఇలాగే జరుగుతున్నాయి, మళ్ళీ అడుగుతుంది అన్నట్టు అసలు నీట్ గా ఎక్స్ప్లెయిన్ కూడా చేయడా, ఏంది అసలు ఇటు బాధ అని. ఓకే, అట్లీస్ట్ ఈ రాక్షసుల గురించి అని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చెప్తాడు. ఇవన్నీ చాలా దరిద్రంగా ఉంటాయి, ఇవి చూడడానికి చండాలంగా ఉండమే కాదు, ఇవి అన్నిటిని పొడుస్తూ ఉంటాయి. ఎవడు కనిపించినా ఫస్ట్ పొడిచేస్తాయి అనమాట, తర్వాత సంపదాం లేదని ఆలోచిస్తాయి. అట్లా పొడిచి ఇటు వెళ్ళిపోతాయి అనమాట. ఇదేం బాధ, సంపద కూడా చంపట్లే అంటే అది ఊరకనే కాదు పొడిచింది, అది దాన్ని పొడిచినప్పుడు ఏదో విషం లాంటి చిమ్మిద్ది. దాని గోళలో ఉన్న విషం వల్ల మనుషులకి ఇన్ఫెక్షన్ వచ్చింది. ఆ ఇన్ఫెక్షన్ వల్ల మనుషులు కూడా నెమ్మదిగా చేంజ్ అయిపోతాయి. ఇప్పుడు ఎంత దరిద్రంగా చూడడానికి అంతే చండాలంగా మనుషులు కూడా కన్వర్ట్ అయిపోతా ఉంటది, కొంచెంగా అలా చేంజ్ అయిపోతాయి. అంత దారుణమైనవి. ఇవేవో చిన్న జీవులు వస్తున్నాయి, భూమి మీద వచ్చి అట్ట దిగుతున్నాయి సాలిడ్ లాగంటే అక్కాయి ఒప్పుకోదు. అందుకే ఇవన్నీ చాలా దరిద్రంగా బిహేవ్ చేస్తా ఉంటాయి ఈ సినిమాలో. మళ్ళీ ఇంకో పాయింట్ ఏంది, సేమ్ అక్కాయి కోసమే, అన్ని పాయింట్లు అక్కాయి కోసమే ఉంటాయి. ఇవి పొడిసాయి అనుకోండి, పొడవపోయినా దాని గోడ అట్ట గీక్కపోయింది అనుకోండి, విషం ఎక్కిద్ది అన్నాను. కాకపోతే అది ఓన్లీ అబ్బాయిలకే విషం ఎక్కిద్ది. సో అది ఎక్కగానే అబ్బాయిలే మాన్స్టర్ లో చేంజ్ అవుతారు, అమ్మాయిలకి విషమే ఎక్కదు. అసలు అమ్మాయిలకి చేంజ్ ఏం అవ్వదు, ప్రాబ్లం ఏం లేదు అమ్మాయిలకి. స్టార్టింగ్ లో సోల్జర్స్ అంతా ఓన్లీ అమ్మాయిలే ఉన్నారు, అబ్బాయిలు యుద్ధం చేయట్లే అన్నాను. ఎందుకు, ఆ రాక్షసుల యొక్క విషయం అంతా అబ్బాయిలకి ఎక్కేది అనుకుంటున్నారా, అంత లేదు, అమ్మాయిలు కూడా ఎక్కిద్దంటే ఇప్పుడు ఆ గోడ ఎక్కడ తగులుకున్నాక నాకు విషయం ఎక్కిద్ది, నేను అలా చేంజ్ అయిపోతానంటే అక్క ఒప్పుకునిద్దా, చైన్ అంటది. అందుకు అంటే అలాగో అది ఆల్మోస్ట్ అబ్బాయిలంతా నాశనం చేసేసిందంట. దాంతో గోలతో గీకి చాలా తక్కువ మంది ఉన్నారు. సో ప్రీషియస్ గా దాచిపెట్టుకుంటున్నారు, అందుకే అమ్మాయిలు ఎక్కువ యుద్ధం చేస్తున్నారు. కట్ చేస్తే ఇప్పుడు ఇందాక విల్లా పాప అని చూపించాలి. ఆ పాప వాళ్ళ మమ్మీ ఎవరు కదా అక్కాయికి వాళ్ళ పాప అంటే చాలా ఇష్టం. ఆ పాపకి జడేస్తూ మొత్తం చెప్తూ ఉంటది. మొదట్లో భూమి చాలా అద్భుతంగా ఉండేది, అంటే ఇదంతా అయ్యి చాలా ఏళ్ళ నుంచి అవుతుంది. పాపకు అసలు భూమి అంతకు ముందు ఎలా ఉండేది అవేం తెలియదు. భూమి మీద ఒకప్పుడు కుక్కలు ఉండేవి, నక్కలు ఉండేవి, పిల్లులు ఉండేవి, ఎన్నో రకాల జీవులు, అసలు ఎంతో అద్భుతమైన జంతువులు, చూడడానికి చాలా ఉండేవి అని చెప్పిద్ది. పాప అడిగిద్ది, సో ఈ రాక్షసులంతా రావడం వల్ల ఈ అద్భుతమైన జీవులన్నీ నాశనం అయిపోతున్నాయా అంటే ఈవిడ ఒక రకంగా అదే చెప్పాలి. బట్ అంతకు ముందు కూడా మనుషుల దెబ్బకి
భూమి మీద ఉన్న సగం కంటే ఎక్కువ జీవులు ఎలాగో నాశనం అయిపోయి, కొన్ని అయితే అంతరించిపోయాయి, ఎటు కాకుండా పోయాయి. ఇవి వచ్చి మిగతా సగాన్ని కూడా చంపేస్తున్నాయి అంతే. ఓన్లీ రాక్షసులే చేశామన్నా చాలా తప్పు విషయం అది. మనుషుల కంటే ఎక్కువేం కాదని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అలా మమ్మీ అడిగింది ఇంకా ఏమైనా బతుకుండే ఛాన్స్ ఏమైనా ఉన్నాయా, నేను వాటిని చూడొచ్చా అని. ఇప్పుడు ఎక్కడో దగ్గర ఖచ్చితంగా ఉండే ఉంటాయి, మేబీ ఏదో ఒక రోజు మనకు కనిపించొచ్చులే అని అంటుంది. అంటే ఏదో ఒక రోజు ఈ రాక్షసులందరినీ నేను చంపేస్తాను, క్లైమాక్స్ వచ్చేటప్పుడు కానీ నేనే చంపేస్తాను అనుకో, బాధపడమాక, నేను చూసుకుంటాలే, ఏదో ఒక రోజు మంచి కుక్కని గిఫ్ట్ ఇస్తానులే అని అంటుంది. ఇప్పుడు బర్త్డే కేక్ కొత్తానమాట, వాళ్ళ మమ్మీ ఏమో మంకీ క్యాప్ ఇచ్చింది గిఫ్ట్లు. అసలు చలికాలం వస్తుంది కదా. ఇంకో పక్క స్టీవెన్ చూస్తే వీళ్ళ నాన్న, వీళ్ళ వాళ్ళ డాడీ ఈయన ఒక కుక్క బొమ్మ ఇస్తాడనమాట. అమ్మాయి తీసుకుని ఏం తెలియదు, కాలు వేసుకోవాలో వేలుకు వేసుకోవాలంటే అప్పుడు ఇది ఒక కుక్క తల్లి, అది కుక్క బొమ్మ, భూమి మీద ఇట్లాంటి జంతువు ఉండేది. ఇప్పుడైతే లేవులే, ఉంటే ఏడన్నా ఉండొచ్చేమో మనకు తెలియదు, ప్రజెంట్ బొమ్మ పెట్టుకుంది కదా అని మాట్లాడుకుంటూ ఉంటే సడన్ గా సోల్జర్ ఒక ఆవిడ వచ్చి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది, ఆ జీవులన్నీ వచ్చేసి వీళ్ళ ఊడికి మీదకి అటాక్ చేయడానికి వస్తున్నాయంట. వీళ్ళంతా ఒక సేఫ్ ప్లేస్ లో ఉన్నారు కానీ అక్కడ కూడా వచ్చేస్తున్నాయి. ఇక్కడ సేఫ్ లేదని వాళ్ళ కూతురికి సామాన్లు ఎన్ని కావాలని బ్యాగ్ సర్దుకోమంటాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు కాసేపు మాట్లాడుకుంటారు. యాక్చువల్లీ చెక్ చేస్తూ ఉన్నాడు ఈ అమ్మాయి, ఈవిడ్ని ఒక రాక్షసుడు ఏదో జీవి గీకింది ఆల్రెడీ, వీళ్ళ వైపు ఏమైనా చేంజ్ అయిద్దేమో రాక్షసు లాగా అని అనుకుంటూ భయపడుతున్నాడు. ఈవిడ చెప్పిద్ది, స్టార్టింగ్ నీకు చెప్పాను కదా ఇట్లా గీకడాలో గోకడాలో నాకేం కాదు, నువ్వే ఆలోచించు, అలాంటివి ఏమైనా ఉంటే నేను ఎందుకు చేస్తాను ఈ సినిమాలో, అయితే నీకేనా ఇది జాగ్రత్తగా ఉండు అని చెప్పాక ముగ్గురు ఫాస్ట్ గా వెళ్తుంటారు. వెళ్తూ చాలా మంది జనాలు అక్కడికి వస్తుంటారు. అంటే ఈ సేఫ్ హౌస్ లోనే ఉన్నారు వీళ్ళంతా, వాళ్ళ వ్యాన్లు బస్సులు అందులోకి ఎక్కుతున్నారు. అక్క ఏమో ఆగి మీరు వెళ్ళండి, నేను ఈ కాన్వాయ్ మొత్తాన్ని ముందుకు నడిపించాల్సింది నేనే, అంటే అక్కయ్య కదా హెడ్ మొత్తానికి, సో మీ నాన్న చెప్పినట్టే జాగ్రత్తగా ఉండండి వాళ్ళ అమ్మాయికి సలహా ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. వీళ్ళంతా అలా వ్యాన్ లో కూర్చొని వెళ్తూ ఉంటారు. ఇలా పాప వాళ్ళ డాడీతో పాటు కూర్చొని పాపం చాలా భయపడుతూ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భయపడుతూ ఉంటారు. అప్పుడే ఆ వ్యాన్ లో కూర్చున్న ఒక సోల్జర్ ఆవిడ ఉంటుంది, ఈవిడ పాపం కొంచెం కూల్ చేద్దాం భయపడిపోతుందని చెప్తుంటది. ఏమని మాన్స్టర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏంటంటే నవ్వించడానికి ఏం లేదు, అమ్మాయిలు ఉన్నారు కదా, అమ్మాయిల బ్రెయిన్ ని ఆ వైరస్ అటాక్ చేయలేకపోతుందంట. అమ్మాయిల యొక్క నర్వస్ సిస్టమ్ చాలా కాంప్లికేటెడ్ గా ఉంటుందంట. అమ్మాయిల బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ ఏంటో అసలు అమ్మాయిలకే అర్థం కాదు, ఇంకా వాటికి ఏంది అర్థమైంది బొక్క. వాటికి అర్థం కాక బ్రెయిన్ లోకి వెళ్ళి వెతికి ఎటు పోవాలో తెలియక ఏం చేయాలో తెలియక నా వల్ల కానీ అక్కడి నుంచి బయట దూకి పారిపోతున్నాయి. అందుకే అమ్మాయిలకి ఇన్ఫెక్షన్ అవ్వట్ల. అబ్బాయిల నర్వస్ సిస్టమ్ బ్రెయిన్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే డైరెక్ట్ రైట్ కి వెళ్ళి లెఫ్ట్ కి వెళ్ళి ఉంటే అది ఎదురుగా ఉంది చూడు, దొరికేసింది, అటాక్ చేసి అయిపోయింది అంతే వాడి పని. ఇంకా చాలా సింపుల్ గా ఉంటది, కాంప్లికేటెడ్ ఉండదు. అందుకే ఈజీగా అబ్బాయి యొక్క నర్వస్ సిస్టమ్ ని ఆ వైరస్ అనేది అటాక్ చేయగలుగుతుంది అని చెప్తూ ఉంటది. అంతా నవ్వుతా ఉంటది. కట్ చేస్తే కాసేపటికి అమ్మాయి నిద్రపోయింది. సడన్ గా లేచిద్ది. ఏంటంటే తుపాకీ గుండు డుగుడుగుడు అని సౌండ్లు వస్తా ఉంటాయి. ఏదో జరుగుతా ఉంది, అందరికి అర్థం అవుతా ఉంటది. ఈ సోల్జర్ చూద్దాం అని చెప్పి బయటికి వెళ్తుంది. బయటికి వెళ్ళగానే ఒక మాన్స్టర్ అలా వస్తుంది. ప్రతి ఒక్క గాలి కూడా పేల్చట్లా, భయపడి చచ్చిపోతున్నది ఏమైద్దా అని. చూస్తూ ఉండగానే ఒక్కసారిగా దానికి వినబడతలేండి, అందుకే వెళ్ళిపోయింది అనుకుంటారు. కానీ అది ట్రక్ లోపల ఉన్న బయట నుంచి లాక్కబాద్ది. భయంతో అందరం కలిసి ఒక లైన్ లో ఒక డైరెక్షన్ లో బయటికి వెళ్ళిపోతా ఉంటే అది అటు నుంచి ఇటే వచ్చి షాక్ అయ్యాడా అంటది. ఏంది ఇట్టున్నాడు, అక్కడ అందరు తుపాకీతో దాన్ని కాలుస్తా ఉంటారు, దానికి అసలు ఏం అట్లా వస్తూనే ఉంటది. అప్పుడే మాన్స్టర్ అక్కడ నెమ్మదిగా అలా వచ్చి విల్లాన్ చూసి ఇదేనా మెయిన్ క్యారెక్టర్ అని అంటది. అంతే అక్కడికి ఒళ్ళు మండి పది కోపం వచ్చి సప్పమని కత్తితో ఆ మాన్స్టర్ పేక కోసి పడేస్తుంది. దెబ్బకి మాన్స్టర్ తల దిగి కింద పడిద్ది. వీళ్ళిద్దరిని తీసుకుని అక్కడి నుంచి అడవిలో పడి వెళ్ళిపోదాం అనుకుంటారు. అంటే వీళ్ళంతా వెళ్ళిపోదాం అనుకుంటారు, ఇటు నుంచి అయితే తొందరగా వెళ్ళొచ్చని. అప్పుడే ఒక సోల్జర్ ఒక అతను ఆపి, అంటే ఇందాక మాన్స్టర్ వచ్చింది కదా, అది తన చెయ్యిని గీకింది. గీకితే లోపలికి వైరస్ వెళ్ళిపోయి తెలుసు కదా, ఈడు చేంజ్ అవుతాడేమో అట్నే అని చంపేద్దాం అని అనుకుంటుంది, కానీ చంపలేకపోతుంది. ఈడేమో ఏం లేదు నాకేం కాలేదు, నా కళ్ళు చూడండి అని చూపిస్తాడు. అంతే కళ్ళు చూడగానే అర్థం అయిపోయింది మాన్స్టర్ అయిపోయింది, లేపడేస్తుంది. జనాలందరూ అట్టే అడవిలో పడి మిలిటరీ వాళ్ళు కూడా పోతూ ఉంటే అప్పుడు చాలా మాన్స్టర్స్ వస్తున్నట్టు సౌండ్స్ వినిపిస్తున్నాయి. అక్క వీళ్ళందరూ సోల్జర్స్ అంతా ఇక్కడ ఆగిపోండి, జస్ట్ జనాలందరూ పంపించండి వెళ్ళిపోండి అని వాళ్ళని అడవిలోకి తోసేస్తుంది. ఇప్పుడు మాన్స్టర్స్ ని ఆపాల్సిందే తను కదా, మామూలు జనాలు కూడా ఆపితే ఇంకా ఎందుకు అసలు తను కోసం ఇదంతా. సో పాడిపోండి అని చెప్పి వాళ్ళందరూ పంపించేసి సోల్జర్స్ ఆపేసి మళ్ళీ కత్తి పట్టుకుని నుంచొని ఉంటుంది. కట్ చేస్తే మనోడు అడవిలో పడి బాగా తిరిగి పొద్దున్న దాకా అడవిలోనే ఉన్నారు. అటు సైడ్ వాళ్ళు ఆపుతున్నట్టున్నారు. మొత్తం వెతికాక ఒక బోట్ ఏదో కనిపిస్తుంది. మనోడికి బోట్లు చేపలు పట్టడం ఇవన్నీ బాగా అలవాటు అంతా. సో బోట్ బాగా నడపడం వచ్చు, బానే ఉంది. బోట్ తీసుకుని ఇక్కడ చిన్న ఐలాండ్ అనేది ఒకటి ఉంటది, ఇక్కడ నుంచి కొంచెం దూరంలో. మాన్స్టర్స్ అయితే ఇటు నుంచి అటు రాలేవంట. హ్యాపీగా అక్కడికి వెళ్దామని ప్లాన్ వేసుకొని ఉంటది. కానీ కరెక్ట్ టైంకి అక్కడికి ఏదో వస్తుంది. ఎవరో అని చూస్తే ఎవరో మనిషి వస్తుంటే అర్థం అవుతుంది. అప్పుడే ఈ పాప డాడీ మనిషికి మనిషి హెల్ప్ చేయాలి, ఈ మనిషిని కూడా కాపాడి తీసుకెళ్దాం అంటుంది. ఈడేమో ఓవర్ యాక్షన్ ఎప్పుడు చేయాలో అప్పుడే చేయాలి, ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదని చెప్పి వాడిని తీసుకెళ్ళాలి అంటాడు. అప్పుడే మీ డిస్కషన్ తో నాకు పని లేదు, ఆ బోట్ పని చేస్తుందా లేదా అని అడిగితే నాకు ఈ బోట్స్ షిప్స్ వీటి గురించి చాలా బాగా తెలుసు, ఎంతో కాలం పని చేశాను, నా ఎక్స్పీరియన్స్ చెప్తాను, ఇది పని చేయదు, దీన్ని అలా నీళ్ళలోకి వదలగానే అది మునిగిపోద్ది అని అంటాడు. మరి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావంటే లోపల బొవ్వగట్ట ఉంటదేమో తినడానికి ఎత్తుకుంటున్నావయ్యా అని అంటాడు. అప్పుడే వీడు తుపాకీ తీసి నేనేమన్నా లపాకీలా కనిపిస్తున్నానా, నువ్వు చెప్పిన ఏ మాట అన్ని నమ్మేయడానికి అంత సీన్ లేదు, బోటు బాగానే పని చేస్తున్నట్టుంది, నీ మోహన్ చూసి అర్థం అవుతుంది, పద ముగ్గురు వెళ్దాం అంటే వీడు ఓకే నువ్వు అంతా భయపడి బాధపడాల్సిన పని లేదు, మనం ముగ్గురం కలిసి వెళ్దాం, నీకు బోట్ ఇచ్చేస్తా, నీకు మంచి ప్లేస్ కూడా చూపిస్తా. వీడు అవునా ఓకే అని చెప్పి దిక్కులు చూస్తున్నప్పుడు తెలుస్తుంది ఈ డీప్ మీద ఆల్రెడీ ఆ రాక్షసుడు వాడు వచ్చి నీ గీకాడని చెప్పి. సో కాసేపు వీడు కూడా దానిలాగా
లాగా చేంజ్ అయిపోతాడు. అందుకని ఇడు బోటు పని చేయాలంటే నాకు కొంచెం పెట్రోల్ కావాలి, అక్కడ పెట్రోల్ ఉందా ఎదుగుదాం పదా అని ఇటు తీసుకొని వస్తుంటాడు. ఇటు అలా తుపాకీతో చూపించి వస్తూ ఉంటాడు. మనోడు అలా కొంచెం దగ్గరికి వెళ్ళి జోబులోంచి తీయాల్సింది తీస్తాడు. కట్ చేస్తే కాసేపు పరిగెత్తుకుంటూ పాప దగ్గరికి వచ్చేసి మనం తొందరగా వెళ్ళిపోతాం పదా, ఇందాక వచ్చిన అంకులు కావాలంటే రాక్షసుల దగ్గరికి వెళ్ళిపోయి ఏదో రాక్షసుని పెళ్లి చేసుకుని అయినా బతుకుతాను కానీ మీతో పాటు రానంటే రానని చెప్పి గొడవ చేస్తున్నాడు. ఇంకాసేపు ఎక్కడ ఉంటే నేను రానంటే రాని ఇంకా గొడవ చేస్తాడు. తొందరగా వెళ్ళిపోదామని బోట్ ఎక్కించేసి ఆ బోటును తోసేసి స్పీడ్ వెళ్ళిపోతుంటాడు. ఇప్పుడు అలా వెళ్తుంటే ఏదో ఒక పెద్ద ఐలాండ్ కనిపిస్తుందిగా, రిమోటెడ్ ఐలాండ్ అంట. అసలు జనాలే ఉండదు, ఒక్కడ కూడా ఉండడు, రాక్షసులు కూడా ఉండవు. ఇంకో పక్క రాక్షసులకి ఆల్రెడీ స్విమ్మింగ్ రాదంట. ఇంకేమైనా హ్యాపీగా ఇక్కడికి వచ్చేస్తుంది. ఇదేదో ముందే చేస్తావచ్చు కదా, అంతమంది జనాలు ఉన్నారు కదా. సో అక్కడ ఎక్కడో ఉండే బదులు ఓ 4 బోట్లు వేసుకుని ఎక్కడికొస్తే అయిపోద్ది. స్విమ్మింగ్ రాదంటున్నారు మళ్ళీ వాటికి. అయితే అంతా ఇక్కడ సేఫే గానీ తినడానికి ఫుడ్ గట్రా ఉండవు ఎక్కువ. యాడ్ నుంచి వస్తుంది ఫుడ్ మొత్తం కొండాయే. వెనకాల ఏదో చిన్న అడవి లాంటిది ఏదో చిన్నది ఉందిలేండి. బట్ సీరియస్ గా తినడానికంటే ఏం లేదండి. కట్ చేస్తే ఒక ఏడాది అయిపోయింది. ఏడాది అయిపోయాక వెళ్ళా పాప ఎక్కి కూర్చొని అటు సైడ్ సముద్రం అటు సైడ్ చూస్తూ ఉంటది. ఎప్పుడు చూసినా అటు సైడ్ యుద్ధాలు, గోలలు, ఘోషలు, ఏడ బాంబులు ఎడదామా, ఎప్పుడు దేన్ని వేల్చేద్దామా, తుక్కు కింద కొడదామా అని ఇదే ఉన్నది అటు సైడ్ వాళ్ళంతా. అదే వాళ్ళ మమ్మీ ఈ పాప ఏమో అది ఎక్కడి నుంచి చూస్తా ఉంటది. కానీ కరెక్ట్ గా అప్పుడే ఓ సీగల్ పక్షి అలా ఎగురుకుంటూ ఓ కొండ మీద గుహలో దాచిపెట్టుకుంది ఏదో గుడ్లు. ఓ చిన్న నెస్ట్ లాంటిది చేసి పెట్టుకుందిలేండి. దాని లోపలికి వెళ్ళిద్ది. ఈ పిల్ల తన జీవితం మొత్తం మీద ఎప్పుడు ఏ జీవిని చూడలేదు కదా. వాళ్ళ డాడీ గుడ్డ మొక్కలతో కుట్టించిన జంతువులు తప్ప ఫస్ట్ టైం ఒక ఎగిరే పక్షిని, అసలు పక్షిని ఇంకో మనిషి కాకుండా ఇంకొక జీవిని చూడడం అదే ఫస్ట్. చాలా డేస్ పాటు అలా చూస్తూ కొండ ఎక్కుతూ ఒక డేకి ఎట్టవలా కొండ పై దాకా ఎక్కేసి ఉంటుంది. లోపల సీగల్ గుడ్లు ఉంటాయి. 4 గుడ్లు ఉంటే 3 తీసేసుకుని ఒకటి నీకోసమే బచ్చీస్ ఎంజాయ్ పండగ ఉంచుకొని చెప్పి వెళ్ళిపోద్ది. ఎక్సైట్మెంట్ తో అలా వాళ్ళ డాడీ దగ్గరికి వచ్చి గుడ్లు చూపించింది. డాడీ గుడ్లు చూడని. వాళ్ళ డాడీ అది చూసి ఏదో సూపర్ మార్కెట్ నుంచి ఎత్తుకొచ్చినట్టు ఎందుకు అంత ఎక్సైట్ అవుతున్నావు? కొండ ఎక్కొద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? ఏదో ఎస్కలేటర్ ఎక్కినట్టు మాల్లో అట్టెక్కేస్తున్నావు. పడ్డావు అనుకో రాక్షసులు ఇక్కడ దాకా వచ్చేది చేసే ఛాన్స్ కూడా ఇవ్వకుండా నువ్వే పోయినట్టుంటది. చెప్పిద్దప్పుడు నాకు తెలియదైంది ఈ విషయాలన్నీ. ఒకేసారి కొండెక్కేసాను. కొంచెం డే బై డే కొంచెం ఎక్కుతున్నా. ప్రాక్టీస్ చేసి గుడ్లు సంపాదించాను. ఆయనకి చెప్పినంతవరకు చాలు కానీ పో మంటేలకి చామ్లెట్లు వేయ అంటాడు. అమ్మాయి నాకు మూడ్ లేదు, నేను ఫైట్ చేస్తాను అంటే వాళ్ళ డాడీ డైలీ ఫైట్స్ నేర్పిస్తూ ఉన్నాడులేండి. ఎంత కాదన్నా అవి వస్తే ప్రాబ్లం అయిద్దని ఫైటింగ్స్ స్కిల్స్ నేర్పిస్తున్నాడు. ఇవాళ నిన్ను ఓడిస్తాను అని చెప్పి ఫైట్ చేసి వాళ్ళ నాన్న చేతిలో తన్నించుకొని రేపటి నుంచి నీకు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్నాను, చాలా స్ట్రాంగ్ గా ఉండబోతుంది, నువ్వు రెడీగా ఉండాలన్నిటికని. కట్ చేస్తే నైట్ అయిపోయింది. నైట్ పిల్ల లోపల జడేసుకుంటూ ఉంది. ఈ పిల్ల పాపం చాలా బాధపడుతూ కూర్చుంటుంది. వాళ్ళ డాడీ ఆమ్లెట్లు వేసుకుంటూ ఉంటాడు. ఎందుకు బాధపడుతున్నావు అసలు ఇప్పుడు అని అడుగుతాడు. చెప్పిద్ది నేను మమ్మీని మిస్ అవుతున్నాను, మమ్మీ నాకు ఎప్పుడు జడేసేది, నువ్వు నాకు ఎప్పుడు జడేయలేదంటే ఏం చేస్తాడు, ఆమ్లెట్లు అక్కడే వదిలేసి జడేయడానికి వచ్చాడు. ఈ పాపకి జడేస్తాడు. ఓకే ఇడు గడ్డానికి జడేస్తాడు. ఇప్పుడు గడ్డం ఎందుకు కట్టమించాడు? కోయడానికి ఏం లేదంటే జుట్టు చూడండి అంత బాగా కట్టగా పెట్టుకున్నాడు. ఈ గడ్డం జుట్టు కంటే ఎక్కువ ఉంది, అదెట్ట పెరిగింది? జడేస్తూ వీడు కూడా వాళ్ళ మమ్మీని మిస్ అవుతున్నాడు. అంటే పాప వాళ్ళ మమ్మీని, వీడి మమ్మీని మిస్ అవడం కాదు. చాలా ట్రై చేస్తాడు. అసలు ఆ జుట్టు చూడండి ఏదో గంప ఉన్నట్టుంది. చాలా సింపుల్ గా జడేసేస్తాడు. అమ్మాయి బాగా హ్యాపీగా ఫీల్ అయింది. ఇప్పుడు డైలీ నైట్ అవగానే ఒక కథ చెప్తా ఉంటాడు. ఫ్యూచర్ మీద వాళ్ళ కూతురికి హోప్ ను పెంచడానికి కథలాగా ఒక అద్భుతమైన హీరో ఉండేవాడు. ఆ మాన్స్టర్స్ ని వీడు ఎలా చంపేవాడు అనే విషయం మీద చెప్తూ ఉంటాడు. అయితే ఈ అమ్మాయికి మొబైల్, టీవీలు, రేడియోలు అసలు ఇవన్నీ ఏం తెలియదు కదా, అలాంటివి ఉంటాయని కూడా తెలియదు. అందుకే వీడు ఇంత విషయాన్ని అంత చేసి కథ పెద్ద చెప్తుంటాడు. ఎప్పుడు కథ చెప్పినా ఒకటి అడుదిప్పుడు చెప్పి లాస్ట్ కి గొడ్డలి పట్టుకున్న ఒక వీరుడు ఉంటాడు. ఆ వీరుడు ఎక్కడికి పోయినా అక్కడ ఉన్న రాక్షసుల తలకాయల్ని కసకస కోసేస్తాడు. కోసేసి బేసిక్ గా వీడు ఒక్క రాక్షసుడు తలకోయగానే ఆ రాక్షసులు మిగతావన్నీ భయపడిపోయి అండర్ గ్రౌండ్ నుంచి బయటకు వచ్చాయి కదా, మళ్ళీ అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోతుంటాయంట. దీని తర్వాత కథ చెప్పాక గుడ్లు తినమ్మా, ఆమ్లెట్ వేసాను తినంటే ఒక తింటాను కానీ ఓ మాట చెప్పండి, కథ కొంచెం ఎక్కువ చెప్పినట్లేదు. అయినో నాకు టీవీ షోలు సినిమాలు ఇవి తెలియదు కానీ మరీ ఎక్కువ చేస్తున్నట్లేదు. ఈ కథ మీ గురించి ఎక్కువ చేసి చెప్పుకున్నారు కదా అని అంటుంది. సర్లే బాయ్ ఏదో కథ చెప్పాను, ఆ మాత్రం వినకూడదా ఏంది? భావితరాలకి నువ్వేవో కథలు చెప్పాలి కదా, దానికోసం చెప్పాను, అందులో దాన్ని నిరూపించుకున్నాను, ఏమైంది అని అంటే ఈ అమ్మాయి సో ఇప్పుడు దాకా మీరు చదువుకున్న కథలన్నీ ఇట్ట రాసుకున్నావేనా అందరూ ఎవడకోడు అని అంటే వీడు ఓకే నేను గొడ్డలతో చెక్కలు కొట్టాను ఒప్పుకుంటా, కానీ అదే గొడ్డలతో రాక్షసులు 1-2 కూడా కొట్టాను, కొట్టలేదని చెప్పకూడదు. ఇప్పుడే తెలిసింది ఇప్పుడు మాన్స్టర్స్ ఉన్నాయే వీటిని చంపాలంటే కేవలం వాటి తలల్నే నరికేయాలి. ఓన్లీ వన్స్ ఫసక్ అయితే తప్ప ఆగవు. కాళ్ళు నరుగుతా, ఏలు కొరుకుతా, మ్యానిక్యూర్ చేస్తా, పెడిక్యూర్ చేస్తా అంటే అవన్నీ ఆగే రకం కాదు. అసలు జస్ట్ తల నరికేయాలి. అండ్ మనుషులు గీకే అనుకోండి, గీకిన అబ్బాయి సేమ్ వీళ్ళలాగే మాన్స్టర్ లో చేంజ్ అయిపోతానని చెప్పాను కదా, వాళ్ళకి మాత్రం బ్రెయిన్ తీసేయాలి. బ్రెయిన్ తల తీసినా పని చేస్తాయి, జస్ట్ బ్రెయిన్ కోసేయాలి, అప్పుడే పని అవుద్ది. కట్ చేస్తే పొద్దుపొద్దున వీళ్ళు బీచ్ లో మైన్స్ పెడుతుంటారు అనమాట. అంటే బైనాక్యులర్స్ అవి వేసుకుని ఆడే కూర్చొని దూరంగా చూస్తా ఉంటారు. సముద్రానికి అటు సైడ్ మాన్స్టర్స్ అక్కడే పడి దిగుతున్నాయి. అయితే ఇటు దాకా అట్లా అక్కడ బీచ్ కి వచ్చి ఎంజాయ్ చేసి పోవడం, పల్లీలు తినడం తప్ప ఈత కొట్టడం రాదు వాటికి. ఇక్కడ వీడి బాధ ఏంది ఏమో, ఇవి కూడా స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి అక్కడ ట్రైనింగ్ తీసుకొని స్విమ్మింగ్ నేర్చుకుని ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉంది, అందుకే ముందే సెట్
చేసి అంతా రెడీగా పెడతాడు. అది ఇప్పుడు అడిగిద్ది, మనం ఇప్పుడు బైనాక్యులర్స్ పెట్టి ఇటు చూస్తున్నాం కదా ఇటు నుంచి అటు, అవి కూడా బైనాక్యులర్స్ పెట్టి ఇటు చూసే ఛాన్స్ లేదా మనల్ని అని ఇటు చెప్తాడు. ఇన్ కేసు అవి సూపర్ మార్కెట్కి వెళ్ళి బైనాక్యులర్స్ కొనుక్కొని వచ్చి చూసినా వాళ్ళ కళ్ళు లేవు, కళ్ళు కనిపించకపోవడం కదా, అసలు కళ్ళే ఉండవు వాటికి, అవి మనల్ని చూడలేవు. వాటికి మనం ఇక్కడ ఉన్నావు అని తెలిసేదల్లా ఏదన్నా ఒక ఇన్ఫెక్టెడ్ పర్సన్ మనల్ని చూసి ఆ ఇన్ఫెక్టెడ్ పర్సన్ సిగ్నల్ పంపించావనుకోండి, అప్పుడు మనం ఉన్నామని తెలిసి డేక్కుంటానో పాక్కుంటానో ఇక్కడికి వచ్చే ఛాన్స్ కూడా ఉంది అని అంటాడు. దీని తర్వాత మనోడు స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. చెప్పి స్పెషల్ ట్రైనింగ్ ఉందని పాపకి నెక్స్ట్ డే నుంచి ఆ ట్రైనింగ్ మొదలవుతుంది. వీడికి ముందే తెలుసు జీవితం ఎలా ఉండబోతుందా అని. సో వీళ్ళ కూతురుని అన్నిటికీ రెడీ చేసి పెడతాడు మొత్తాన్ని సిద్ధంగా ఉండాలని. ఎంతో బాగా ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటుంది అమ్మాయి. డే బై డే ఇంప్రూవ్ అవుతూ పోతుందంట, కత్తి భలే తిప్పుతుందంట. ఇంకో పక్క మనోడు వెజిటేబుల్స్ అవి ఇవి పండిస్తా ఉంటాడు కదా, ఫుడ్ యాడ్ నుంచి వచ్చింది అనుకుంటున్నారు. అలా అక్కడ తవ్వుతా ఉంటే సడన్ గా వీడికి ఏవో దొరుకుతాయి, అవి చేతిలో పట్టుకుని వాళ్ళ కూతురు చూపిద్దామని తెస్తాడు. చూడు సర్ప్రైజ్ అనగానే, చూడు డాడీ నేను అడిగింది మిమ్మల్ని పెద్ద పెద్ద జంతువులు ఉంటాయి, పులి అన్నారు, కుక్క అన్నారు, సింహం అన్నారు, అవి ఇవి అన్నారు, అట్లాంటివి ఏమైనా ఉంటే చూపించండి అన్నాను. మాటికి వానపాములు, బొద్దింకలు, పురుగులు, పెంట, పాడు అనుకుంటూ భూమిలో దొరికినవన్నీ తెచ్చి నాకు సర్ప్రైజ్ అని చూపించాల్సిన పని లేదు. అవి చూసి ఇదిగో వస్తుంది, పెద్దవేమైనా ఉంటే తేండి, ఈ పెద్ద పైకి పాములు చూడలేనంటే అప్పుడే అవి కాదని చూపిస్తాడు. స్ట్రాబెరీస్ ఏంది కలర్ఫుల్ గా భలే ఉన్నాయంటే నోట్లో పెట్టుకొని చూస్తే టేస్ట్ భలే నచ్చింది. ఈ అమ్మాయి అలా ఎగ్జైట్ అవుతా ఉంటే మనోడు కూడా ఎగ్జైట్ అయ్యి కథలోకి వెళ్తాడు. ఒకప్పుడు ఈ స్ట్రాబెరీస్ ని మీ మమ్మీ నాకు తెచ్చిచ్చుండేది, నేను కూడా తెచ్చిస్తానంటే ఎవడో నువ్వు నాకు తెచ్చియడానికి నేనే తెచ్చిస్తాను నీకు అనేది, చాలా అద్భుతంగా ఉండేవా డేస్ అని చెప్తూ ఉంటది. ఈ అమ్మాయి ఇప్పుడు మంచినీళ్ళు తెద్దామని చెప్పి ఒక చిన్న కొలం లాంటిది అక్కడ ఉంటదిలేండి. అక్కడికి వెళ్తే అక్కడ ఒక అమ్మాయి ఇలాగే అటు ఇటు తిరగడం, బీచ్ లో తిరగడం చూస్తుంది. షాక్ అయిపోయింది, ఈ అమ్మాయి సమ్మర్ లో బీచ్ లో పడి దిగుతున్నట్టు అట్ట దిగుతుంది. ఏ పిల్ల ఎవరు నువ్వు అని గట్టిగా అనగానే అమ్మాయి ఎక్సైట్మెంట్ తో పరిగెత్తుకుంటూ ఇటు వచ్చేస్తుంటది. పాప భయపడిపోయింది. వెళ్ళ అంటే అక్కడ మైన్స్ ఉన్నాయి, కొంచెం ముందుకు వచ్చిన దడేళ్ళని లేగిసిపోద్ది. ఆగుగా అనగానే కరెక్ట్ ఇంకొంచెం సేపట్లో పేలిపోయింది అనే టైంకి ఆగుద్ది. నెమ్మది వెనక్కి వెళ్ళిద్ది. ఇప్పుడు ఈ పాపని వీళ్ళ సీక్రెట్ బేస్ ఒకటి ఉంటది, ఈ వెళ్ళది అక్కడ తీసుకెళ్తుంది. చీకటి కోలో తీసుకెళ్లి మంట పెట్టి కొంచెం నీళ్ళు ఇచ్చి ఏమైంది చెప్పు పాప అంటే చెప్పిద్ది. నేను బోట్ లో వస్తా ఉంటే మా బోట్ ఇంకో బోట్ పోయి గుద్దుకుంది. బోట్లు గుద్దుకున్న ప్రాబ్లం లేదు కానీ కాసేపటికి మాన్స్టర్స్ వచ్చాయి, సముద్రం మధ్యలో మాన్స్టర్స్ ఉన్నాయంట. చెప్పాను కదా అవి స్విమ్మింగ్ పూల్ పోతాయి, అవి నేర్చుకుంటాయి, జాగ్రత్తగా ఉండాలని. అవి వెళ్ళి నేర్చుకుని వచ్చేసాయి కూడా. ఓన్లీ 15 days లో క్రాస్ కోర్స్ కంప్లీట్ చేసి వచ్చేసాయి. చాలా మాన్స్టర్స్ బోట్ లోపలికి వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం లేపు పడేసాయంట. అమ్మాయి ఎట్టగొట్ట ఈత కొట్టుకుంటూ సముద్రం నుంచి దోలుకుంటే వచ్చి పడింది. వీళ్ళ పాపం చాలా బాధపడి వాళ్ళ డాడీ తయారు చేసిన డ్రై ఫుడ్ అనమాట. అంటే ఎప్పుడోకప్పుడు ఫుడ్ ఉండదు కదా కొన్ని డేస్ పాటు, ఆ టైంలో ఏదో తినడానికి ఎండబెట్టిన సామాన్లు పెడతాడు, సంవత్సరం అంతా ఉంటది, అది ఇస్తుంది తింటది. ఇంకొంచెం మంచి ఫుడ్ తెస్తాను అని చెప్పి ఇంటికి వెళ్తానంటే పాప ఏడుతుంది, వద్దు నన్ను వదిలేళ్ళొద్దు ప్లీజ్ అని చెప్పి. పిల్ల మరీ ఎడుతున్నావు కదా ఏడ పడుకుంటాను అంటది. ఇలా పడుకోకనే ఒక్కసారిగా అడవిలోకి వస్తే ఏవేవో భయంకరమైన సౌండ్లు వినిపిస్తూ ఉంటాయి. ఏంటి సౌండ్లను అటు ఇటు చూస్తే వాళ్ళ మమ్మీ లగేత్తుకుంటూ వచ్చి పద మనం వెళ్దాం ఎక్కడి నుంచి అంటే ఈ అమ్మాయి కూడా హ్యాపీగా వెళ్తుంటది. అప్పుడే హ్యాపీ అది కాదు ఇటు కాదు మమ్మీ ఇటు, డాడీ అటున్నాడు, డాడీని తీసుకుని ఇటు వద్దాం అంటే ఈవిడేమో డాడీ లేదు గీడీ లేదు, పద ఈ ప్రపంచాన్ని మనం ఎలాగన్నా కాపాడాలి, ప్రపంచాన్ని కాపాడాలంటే లేడీస్ కావాలి, నువ్వు లేడీస్ కాబట్టి నేను తీసుకెళ్ళడానికి వచ్చాను, ఆ పనికి మాట్లాడుతూ నాకు పని లేదంటుంది. ఈ అమ్మాయి ఏమో డాడీ లేకపోతే నువ్వు రానంటే రానని ఎడుతుంది. ఈవిడేమో ఎవ్వత్తుగా నువ్వు నాకు రానని చెప్పడానికి, నువ్వు వస్తున్నావు ఈ ప్రపంచాన్ని మళ్ళీ నేను ఈ సినిమాలో కాపాడాల్సిందే అంటది. ఒక్కసారిగా ఇప్పుడు కంట్లో నుంచి నల్లగా అంటే మాన్స్టర్ గీకితే వచ్చింది అలా వచ్చింది, కానీ కట్ చేస్తే మొత్తం కాలా. ఈ అమ్మాయి సపక్కన లేసి అమ్మా లేట్ అయిపోయింది మా డాడీ చంపి పడేస్తాడు నన్ను అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళిద్ది. సామాన్లు సర్దుకొని ఇంటికి వెళ్ళగానే వాళ్ళ డాడీ తుపాకి చూపితే కాల్ చేస్తా అంటాడు. పాపం బాగా బెదిరిపోయి ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళి ఏం చేసామంటే బాగా లేట్ అయిపోయింది పిక్నిక్ వెళ్ళడం వల్ల, అడవిలో తప్పిపోయాను, లేట్ అయిందని మన గోడ ఉంది కదా అక్కడ పడుకొని వచ్చాయని చెప్పిద్ది. అంటే ఒక అమ్మాయి వచ్చింది చూశాను అది ఏం చెప్పట్లా అంటే చెప్పలేకపోతుంది. వీళ్ళ డాడీ ఓకే అవునా అలా అయిందా పర్లేదులే అని చెప్పి వెంటనే ఏదో ఫుడ్ తిను ఆకలేస్తూ ఉంటుంటది అని చెప్తాడు. తినేటప్పుడే చెప్తూ ఉంటాడు మనం క్యాన్డ్ ఫుడ్ తెచ్చుకున్నావు కదా అంటే అక్కడ నుంచి కొంచెం క్యాన్స్ తెచ్చుకున్నావు ఫుడ్, అది ఎన్ని డేస్ అయినా చాలా డేస్ ప్రిజర్వ్ చేసి పెట్టొచ్చు. ఆ తెచ్చిన ఫుడ్ అంతా అయిపోయింది, జస్ట్ 2 క్యాన్లు మిగిలాయి. నేను పంట పొలాలు వేస్తున్నాను కదా వెజిటేబుల్స్, చలికాలం హెవీగా వస్తుంది, ఇప్పుడు అంత హెవీ చలి వల్ల మొక్కలు కూడా పెరగట్లేదు, ఫుడ్ అంతా తక్కువ అయిపోతుంది, సో మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి ఫుడ్ అని చెప్తాడు. అప్పుడు అడుగుతాడు తుపాకి నుంచి వచ్చింది అని అమ్మాయి అడుగుతుంది. ఈడేమో ఇంత బయట చదువుతుంటే తుపాకి కూడా తెచ్చుకోకుండా ఉంటానే, ఆ రోజు మనం బోర్డు తీసుకుని పోతుంటే లిఫ్ట్ అడిగాడే వాడిని లేపేసి వాడు తుపాకి తీసుకున్నాను అని చెప్తుంది. వీళ్ళ నాన్న ఇప్పుడు నైట్ పడుకున్నాక ఈ అమ్మాయి మళ్ళీ లేచి అమ్మాయికి ఆకలేస్తుంది కదా అని చెప్పి ఇంట్లో మిగిలిన ఓన్లీ క్యాన్డ్ ఫుడ్ 2 క్యాన్స్ తీసుకుని వెళ్ళిపోతుంది. అంటే కొత్తగా ఫ్రెండ్ కనిపించారు కదా, ఓకే ఎక్సైట్మెంట్ ఉంది ఏమంటాం, కానీ కాసేపటికి ఆలోచించి అమ్మ 2 అయితే ఎక్కువ అయిపోద్ది ఒకటి చాలే అని ఒకటే పెట్టుకుంటుంది. ఇప్పుడు పరిగెత్తుకుంటే అమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మాయి క్యాన్ ఇచ్చేస్తుంది. ఇందాక ఫుడ్ తీసుకెళ్లి ఇచ్చింది కదా వెజిటేబుల్స్ తినాలా వీళ్ళు, ఆ ఉన్న క్యాన్ తెచ్చిచ్చేయాలా, పాపం వాళ్ళ డాడీ
ఏమనాలి, ఈ అమ్మాయి ఇప్పుడు ఫాస్ట్ గా క్యాన్ అంతా కంప్లీట్ చేసేస్తుంటే అమ్మో కొంచెం నెమ్మదిగా తిను, మళ్ళీ డబ్బాలు ఎత్తడం అమ్మంటే మన వల్ల కాదు, ఒకటే డబ్బా ఉంది అది తెచ్చిచ్చా అంతే అంటుంది. అప్పుడే ఈ అమ్మాయి అక్కాయి నేను ఒక్కదాని ఉంటావు ఫ్యామిలీతో పాటు ఉంటావా అంటే అది ఇదంటే ఇప్పుడు ఒక్కదానే ఉంటాను అంటది. వాళ్ళ డాడీ ఉన్నాడు కూడా చెప్పదు. ఇప్పుడు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు, పుస్తకాల్లో బొమ్మలన్నీ చూపిస్తూ ఉంటది. వాళ్ళ డాడీ తెచ్చిందంటే ఈ అమ్మాయి తెచ్చుకుంది. మళ్ళీ సేమ్ కథ స్టార్ట్ చేస్తుంది. అదే వాళ్ళు డాడీ చెప్పిన కథే వల్ల ఒక హీరో ఉండేవాడు, వాడు మాన్స్టర్ రాగానే మాన్స్టర్స్ ని వాడి దగ్గర నా గొడ్డలతో పొడుం చేసేసాడు, చంపి వదిలేడు. చంపిన కాసేపటికి తెలిసింది మాన్స్టర్సే కాదు మనుషులు కూడా మాన్స్టర్స్ లో చేంజ్ అయిపోతున్నారని. ఆ మాన్స్టర్స్ గీకించుకున్న వాళ్ళంతా పెద్ద మాన్స్టర్ లో చేంజ్ అయ్యి వస్తున్నారు. వీడు వాళ్ళని కూడా చంపేశాడు. వీళ్ళని చంపాలంటే తల కొయ్యాలి అని తెలిసిందే ఆ హీరో వల్ల. డాడీ గురించే చెప్తుందిలేండి. ఇప్పుడు ఈ అమ్మాయికి తన హ్యాట్ కొన్ని సామాన్లు వీటిని వాడుకో అని చెప్పి ఇచ్చొచ్చేస్తుంటది. దీని తర్వాత ట్రైనింగ్ స్టార్ట్ అయిపోద్ది. స్టార్ట్ అవగానే చాలా హార్డ్ ట్రైనింగ్, మిలిటరీ ట్రైనింగ్ స్టార్ట్ అవుద్ది. గట్టిగా అవుద్ది. పాపం బాగా అద్భుతంగా ఫైట్ చేస్తుందంటే ఇప్పుడు. దీని తర్వాత కాసేపటికి ట్రైనింగ్ అయిపోయాక బొమ్మ పదం ఆడుకుందామని వీళ్ళిద్దరు ఆడుకుంటా ఉంటే అదే దొంగ పోలీస్ అట. ఈ అమ్మాయి దొంగలా దాక్కుంటుంది. పోలీస్ ఎందుకు రావట్లేదని ఇటు చూస్తే పోలీస్ పడుకో ఉన్నాడు. ఈ టైంలో పడుకునేది పరిగెత్తుకుంటూ వస్తుంది. అప్పుడే వచ్చి చూస్తుంది. చూసి అతను లేపుతుంటే అర్థమైంది పాపం వాళ్ళ కూతురికి ఫుడ్ ఎక్కువ పెట్టాలని, పాపం ట్రైనింగ్ ఎక్కువ, అది సరిపోతుంటే కొండంతా తిరుగుతూనే ఉంటది కొండ కప్పలాగా. ఫుడ్ బాగా అవసరం వస్తుందని చెప్పి వీడు ఫుడ్ అస్సలు తినడం మానేసాడు. అందుకే మాటి కళ్ళు దిగి పడిపోతూ ఉన్నాడు. పాప ఇప్పుడు వాళ్ళ డాడీని అలా తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి ఆ ఉన్న క్యాన్డ్ ఫుడ్ ని ఓపెన్ చేసి సూప్ చేసిస్తాను మీకు, కొంచెం తాగండి బలం వచ్చింది అని అంటుంది. ఇడ అయ్యో లేదు మనం తక్కువే తినాలి, మీ మమ్మీ వచ్చేదాకా మనం తక్కువే తినాలి అంటాడు. దాంతో ఈ అమ్మాయి కోపం వచ్చేసింది, గొడవ పడతా ఉంటది. మమ్మీ వచ్చింది అని సోచి చెప్తాం, క్యాన్ నుంచి వచ్చేది అయిపోయిందంతా ఇక్కడ ఏం లేదు అని చెప్పి గొడవ వేస్తుంది. ఈడేమో ఎందుకు అలా వస్తున్నావు అని కోపడతాడులేండి. నిన్ను ఒక గొప్ప సోల్జర్ గా చెయ్యాలి, కనీసం నా జీవితంలో ఉన్న ఏకైక గోల్ అదైనా కంప్లీట్ చేసుకుందాం అనుకుంటున్నాను, అదొక్కటి చేసి చచ్చిపోయినా ఏం పర్లేదు అని అంటాడు. దీని తర్వాత అలా వెళ్ళి వాడి దగ్గర ఉన్న ఒక కత్తి ఇస్తాడు. ఇన్ని రోజులు చక్క కత్తిలేండి ఇచ్చింది, దాంతోనే ఫైటింగ్ నేర్చుకుంది. ఇప్పుడు ఒరిజినల్ కత్తి ఇచ్చి ఈ కత్తికి అర్హురాలయ్యావు నువ్వు అంటాడు. కంట్లోంచి నీళ్లు వచ్చేస్తా ఉంటాయి. వామ్మో నేను ఇంటెలిజిబుల్ అయిపోయినా అని చెప్పి బాధపడిపోతా ఉంటది. ఈ అమ్మాయి ఇప్పుడు ఈ కత్తిని నా ఫ్రెండ్ కి చూపిస్తానని అంటే వాళ్ళ డాడీకి ఏం చెప్పదు. ఫ్రెండ్ డాడీ చెప్తాడు, ఇప్పుడే వస్తాను డాడీ, మంచి ఎత్తుకొస్తాను నేను, బొంగ తీసుకెళ్తానే అని చెప్పి అలా వెళ్ళిపోతుంటది. అక్కడికి వెళ్ళి చూస్తే మొత్తం సామాన్లు అంటే ఈ అమ్మాయి మంకీ క్యాప్ అవి అన్ని ఇచ్చేసి వచ్చింది జాగ్రత్తగా ఉండని చెప్పి. ఒక్క సామాన్ కూడా మామూలుగా ఇచ్చినట్లేదు. చిన్న వందకుండా తూట్లు అయిపోయి ఉంటది. అంతా పీకి పెట్టింది. ఏందో ఇది సైకోదానిలో తయారైపోయింది. మొత్తం ఇట్లా చేసింది, ఎక్కడ పోయిందని ఎదుగుతా ఉంటది, ఎక్కడ కనిపించలా. అప్పుడే సడన్ గా గుహ మూల నుంచి ఎటో సౌండ్స్ వస్తున్నాయి. ఏంటా ఈ సౌండ్ అని అలా వెళ్ళి చూస్తే అమ్మాయి మూల కూర్చో ఉంటది. ఏందా అలా కూర్చుందని చూస్తా ఉంటది. మనకి దోల నుంచి ఎప్పుడు అర్థం అయిపోయిందండి, ఈ అమ్మాయికి అర్థం కాల. ఏందని దగ్గరికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది మాన్స్టర్ అయిపోయింది బాబో అని. అది చూడగానే 2 చేతులు చెవులో పెట్టుకుని ఓ అని వస్తుంది. అంటే ఫ్రెండ్ మాన్స్టర్ అయిపోయిందని బాధేమో. ఒక్కసారిగా అది ఎగిరి వెళ్ళా మీద దూకి సంపేయడానికి ట్రై చేస్తుంటది. పాపం ఇన్ని డేస్ ట్రైనింగ్ మొత్తం మర్చిపోయినట్టుంది. అంటే ఇలాంటి వాటిని ఆపడానికి కదా ట్రైనింగ్ ఇచ్చింది. ఓకేలేని ట్రైనింగ్ ఇంట్లో ఎంత తీసుకున్నా గ్రౌండ్ లోకి దిగాక రియాలిటీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఎక్కడైనా. ఈ గ్యాప్ లో మనోడు కూడా వచ్చేసి ఉంటాడు. లేదు డౌట్ అదే ఇన్నిసార్లు మాటికి వెళ్ళిపోతా ఉంటాయి. సో డౌట్ వచ్చింది. దాని ముందు తుపాకీతో టపా కాలుస్తా ఉంటాడు. దానికి ఏమి కాదు, ఈడు కూడా మర్చిపోయినట్టున్నాడు. అడుగు అంటే తుపాకీతో కలిస్తే దానికి ఏం కాదు కదా. గ్రౌండ్ లో కాక నీడు మర్చిపోయాడే, చాలా గ్యాప్ వచ్చింది నీడికి కూడా. అప్పుడే కత్తి తీసి బ్రెయిన్ లో పొడిచి పడేస్తాడు. అప్పుడు చచ్చిపోయింది. ఇప్పుడు ఏమైంది, ఆల్రెడీ ఒక మాన్స్టర్ వస్తే ఆ మాన్స్టర్ వచ్చి మిగతా వాటికి సిగ్నల్ పంపించేసిద్ది అని చెప్పాను కదా. సో ఇది ఆల్రెడీ సిగ్నల్ పంపించేసింది అటు సైడ్ ఉన్న వాటికి. మొదలుకే అవి బీచ్ దగ్గర చాలా డెస్పరేట్ గా ఎదురు చూస్తా ఉన్నాయి, ఇంకా మంచి ఉన్నాయని చెప్పి. ఇంకా ఇది తెలియగానే సముద్రంలో దూకిద్దామని వస్తుంటాయి, ఈత కొట్టుకుంటూ వస్తుంటాయి. మామూలు ట్రైనింగ్ కాదు, స్విమ్మింగ్ పూల్. ఏ స్విమ్మింగ్ పూల్ లో తెచ్చుకున్నావో నేను తెలుసుకోవాలి. ఓకే అర్థం అయిపోయింది, సిగ్నల్ పంపించే ఉంటది ఇది. సో మనం వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఇంకొక ఐలాండ్కి వెళ్దాం. ఆల్రెడీ వీడు బోట్ వేసుకొని వచ్చాడు కదా, ఆ బోట్ ని జాగ్రత్తగా దాచిపెట్టండి. ఇంకొక ఐలాండ్కి వెళ్తే ఇంకో సంవత్సరం పాటు హ్యాపీగా ఉండొచ్చు కదా. మళ్ళీ ఇట్లాంటి ఫ్రెండ్ వచ్చి గెలిగేదాకా హ్యాపీగా ఉండొచ్చు ఐలాండ్ లో. ఇప్పుడైతే మైన్స్ కనీసం 10 minutes అయినా ఆపుతాయి మాన్స్టర్స్ ఇక్కడ దాకా వచ్చిన. ఈ గ్యాప్ లో ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోవచ్చులే అని అంటాడు. ఇద్దరు ఫాస్ట్ గా వెళ్తూ ఉంటారు. ఇంకో పక్క పెద్ద ఆర్మీ మాన్స్టర్ ఆర్మీ స్పీడ్ గా వస్తూ ఉంటది. వెళ్తూ 10 నిమిషాలు అన్నారు కదా, 7 నిమిషాలు ఆగుదాం అనుకుంటది. అంటే ఈ అమ్మాయి పాపం బాగా తిని బలంగానే ఉంది. వాడు తినట్లేదండి, అందుకే వీక్ గా ఉన్నాడు. రెస్ట్ తీసుకుందాం అనే టైంకి దమ్ అని మంచి స్మెల్ కాదు సౌండ్ వస్తుంది. అంటే ఆల్రెడీ వచ్చేసే బీచ్ దగ్గరికి, ఇంకా గ్యాప్ లేదు పదా అని చెప్పి ఇంకా ఫాస్ట్ గా వెళ్తుంటాడు. మధ్యలో ఒక వంతెన దాటాల్సి వస్తుంది, పొడవాయిన అద్భుతమైన వంతెన దాటి అమ్మాయి సింపుల్ గా వెళ్ళిపోయింది. ఈడు వెళ్ళే టైంకి ఒక్కసారి వెనకించి వాడు ఎవడో మాన్స్టర్ కూడా వచ్చాడు. ఇందులో ఆడున్నారు జనాలందరూ ఏడబడే దిగుతున్నారు. ఈ అమ్మాయి కనిపించలేదే. వీడేమో ఆపలేకపోతున్నాడు. పాప పరిగెత్తుకుంటూ వచ్చేసి పక్కకు దోసేసి పేక్ కోసేస్తుంది. కానీ ఏమైంది, మాన్స్టర్ కూడా ఇంకా వస్తున్నాడు. చెప్పాను కదా వాడు ఒరిజినల్ మాన్స్టర్ కాదు. ఒరిజినల్ అయితే తలకొస్తే సరిపోద్ది, వీడికి బ్రెయిన్ కొయ్యాలి. ఈ అమ్మాయికి అర్థం కావట్లేదు, ఏంది మొత్తం కరెక్ట్ గా చేశాను కదా, పేక్ కోసేసినా వస్తాడేందని. ఇది జరుగుతున్నప్పుడు వీళ్ళు లెగిసి వాడు తలకాయ నుజ్జు చేస్తాడు. అప్పుడు ఆగిపోతాడు. అప్పుడు చెప్తాడు, మర్చిపోమాక నీకు 2 పాయింట్ లెక్క చెప్పింది. మెయిన్ మాన్స్టర్ అయితే చాలా ఇట్లా అడ్డదిడ్డమైన అయితే బ్రెయిన్ అవి కొయ్యాల్సిందే. ఇలా ఫాస్ట్ గా వెళ్తూ ఉంటే ఈడేమో తెగ నీరసంగా ఉన్నాడు. ఎక్కడ పడితే అక్కడ కింద పడిపోతూనే ఉన్నాడు. వీడికి ఇంకా అర్థం అయిపోయింది, నేను రాలేను
చేశానని. అంటే మనోడికి ఒక పక్క లెగ్గింగ్ ఉందిలేండి. ఫస్ట్ నుంచి మనోడు ఫైట్లు ఎందుకు చేయట్లేదు, ఒక్క మాస్టర్ తో చేయడం చూసాగా. మరి ఫేమస్ యాక్షన్ హీరో హాలీవుడ్ లో చెప్పాలంటే, కానీ చేయట్లేదు ఎందుకంటే లెగ్గింగ్ అయింది. అంటే సినిమాలో అయిందండి, ఒరిజినల్ గా కాదు. రాడ్ వేసేది ఎక్కువ తిరగలేదు, అందుకే ఈయన ఇలా పెట్టారు. ఇప్పుడు ఇలా వెళ్తూ ఉంటే ఇక్కడికి మళ్ళీ ఇంకో మాస్టర్ కూడా వచ్చి దీని మరీ దిట్టంగా ఉంటారు. పాప సింపుల్ గా సాప్ అని ఫసాక్కని వేసేస్తుంది. చూసారా గ్రౌండ్ లో దిగి ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ ఎంత ఫాస్ట్ గా ఉందో, ఎక్స్పర్ట్ అయిపోయింది. ఇటు పక్క నుంచి మాన్స్టర్స్ వచ్చేస్తాయి. అర్థం అయిపోయింది వీడికి, నువ్వు ఒక్కదాని వెళ్ళు, నేను వీళ్ళందరూ ఆపడానికి ట్రై చేస్తానంటే లేదు నేను వెళ్ళను అని పాప ఏడుతుంది. బాగా ఇబ్బంది పెట్టి బలవంత పెడితే ఎలాగో వెళ్తది. ఆ బోటు తాడు కోసేస్తుంది. తాడు కోసేసిన బోటు ముందు కర్లట్లా అంటే స్లైడ్ అయ్యి అలాగే సముద్రంలోకి వెళ్ళిపోవాలి, దానిలోకి ఎక్కి పోవాలి. కానీ అది ఇన్ని రోజుల పాటు తుప్పు పట్టుపోయి అక్కడ ఇరక్కపోయి ఉంది. చేత్తో తోయడానికి ట్రై చేసిద్ది, కొంచెం ముందుకు వెళితే కానీ మళ్ళీ అయిపోద్ది. ఈసారి ఇంకా బేబత్తంగా స్ట్రక్ అయిపోయింది. ఇంకా తోసినా గీసినా ఏం చేసినా వెళ్ళే ఛాన్సే లేదు. 10 మంది వచ్చి మొత్తం లాక్కపోవాల్సి వస్తుంది. తుప్పు అంత రౌండ్ పడిందండి. 1 year నుంచి ఉంది. అప్పుడప్పుడు వచ్చి క్లీన్ చేయాలి కదా, అది కూడా లేదు. ఇంకా ఈ అమ్మాయి అలా చూస్తూ ఉంటది, వీడు కూడా చూస్తూ ఉంటాడు. అప్పుడే మనకు అర్థమైద్ది, ఆ మాన్స్టర్ గాడు ఇందాక వచ్చాడు కదా, వాడు ఆల్రెడీ కొలికేసాడు. మాన్స్టర్ లాగా నెమ్మదిగా చేంజ్ అయిపోతున్నాడు. ఈ అమ్మాయి కత్తి తీసి రెడీగా ఉంటది. వెంటనే ఎంతమంది వస్తారు, అందరం లేపడేస్తా అని చెప్పి. మనోడు కళ్ళలో చూస్తే ఏడుతున్నాడు అనుకుంటున్నాను, ఏడుపు కాదు అది, వాడి కళ్ళలో పుత్రోత్సాహం పొంగిపోతుంది. అబ్బా నేను మంచి ట్రైనింగ్ ఇచ్చాను, చాలా ఈ జీవితానికి ఇంకేం కావాలి. అలాగా మాన్స్టర్స్ అన్ని ఒక్కసారిగా వీళ్ళ మీదకు వస్తూ ఉంటాయి. కరెక్ట్ టైంకి అక్క వెనక నుంచి వస్తుంది. అటు నుంచి బోట్లు వేసుకుని వచ్చేస్తా ఉంది, వీళ్ళని కాపాడుతాను నేనని చెప్పి. ఎందుకో నాకు అక్కయ్యకి కథ పూర్తిగా చెప్పలేదేమో అనిపిస్తుంది. స్టార్టింగ్ 10 నిమిషాల నుంచి దాని తర్వాత సినిమా మొత్తం మాయమైపోయింది అక్కయ్య. ఇట్ట ఒప్పుకుంది అక్కయ్య. అట్లీస్ట్ నాకు తెలిసి వాళ్ళిద్దరు కానీ చిన్నది కొండ మీద ఆడేటప్పుడు దిగుతా ఉంటారు, మిగతాదంతా మాన్స్టర్స్ ఫైటింగ్ అంతా మీదే ఉంటది. మనం పెద్ద సెట్లు వేసుకునేది చేద్దామని చెప్పి ఒప్పించినట్టు ఉన్నది. లాస్ట్ సినిమా సగం నుంచి లేపబడేశారు. అక్క క్లైమాక్స్ లో కుక్కని వేసుకొని వస్తుంది కాపాడదామని చెప్పి. అంటే కాపాడదామని కదా, కూతురు గిఫ్ట్ గా ఇద్దామని తీసుకొని వస్తూ ఉంటది. అంతే, అక్కడతో సినిమా అయిపోద్ది. వీడియో వేస్తే లైక్ చేయడం మర్చిపోద్ది. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.